అందరికీ శనార్థులు. నేను మీ మల్లాయ మామ. ఎల్జీ టీవీ సమర్పించు లడాయి ముచ్చట్లకు స్వాగతములా. ఇవాళ ఒక లడాయి ముచ్చట తీసుకొచ్చిన ముందడికి. ఏంటిదంటే కార్ల నూరికిచ్చే పోటీ ఉన్నది కదా, గదే ఈ ఫార్ములా పోటీ అంటారు. దాని మీద కేటీఆర్ మీద ఈ ఏసీ వాళ్ళు కేసు పెట్టిన కాడ నుంచి ఒక కొత్త ముచ్చట వాడుక భాషలోకి వచ్చిందిలా. ఆ కొత్త ముచ్చట ఏంటిదంటే గదే లొట్ట పీసు అనేది. కేటీఆర్ మాటకు ముందు మాట వెనుక లొట్ట పీసుల కేసు పెట్టుకో అని అన్నాడు కదా. అసలు ఈ లొట్ట పీసు అంటే ఏంటిదని రెండు తెలుగు రాష్ట్రాలలో అసలు నిజంగానే ఈ లొట్ట పీసు అనేది పదం ఏంటిదని గూగుల్లో ఎత్తుకుడు మొదలు పెట్టిందట. మరి నిజంగానే ఈ లొట్ట పీసు అనే పదం ఉన్నదా అంటే లొట్ట పీసు అనే పదం ఉన్నది. ఏంటిది అని అంటే మన వృక్ష సంపదల ప్రకృతి ప్రసాదించిన వృక్ష సంపదల ఒక చెట్లకు లొట్ట పీసు అనే లొట్ట పీసు అనే రకం చెట్లు ఉన్నాయి. ఈ లొట్ట పీసు అనే రకం చెట్లు ఎక్కడుండేదనంటే పల్లెటూళ్ళ చిన్న చిన్న ఒర్రెలు, అదే వాగులు, చెరువులల్లా ఉండేది. అయితే ఈ లొట్టపీస అనే చెట్టు సామాన్య ప్రజానికానికి ఏ విధంగా ఉపయోగపడేదంటే ఇంటి చుట్టూ తడకలు అల్లుకోవడానికి, యాదవ సోదరులు మన మేకలు గొర్రెలు ఈనంగానే చిన్న చిన్న పిల్లలు ఉంటాయి కదా, అవి వాటిని కుక్కలు ఎత్తుకపోకుండా చిన్నగా ఈ లొట్టపీస అనే చెట్ల అంటే అవి ఎట్లుంటాయంటే ఇట్లా ఇరవంగానే పట్టుకుమని సప్పుడు వస్తుంది, పాలు గారుతుంది, ఆ గొట్టం లాగా ఉంటాయి అన్నట్టు. ఈ లొట్టపీస అనే చెట్లతోని తడకలల్లి ఈ చిన్న గొర్రె పిల్లలు మేక పిల్లలను అందులో వేసుకునేది, కుక్కల బారిన పడకుండా అన్నట్టు. అయితే ఈ నడుమ పొలాలందరి కేటీఆర్ ఏమైనా లొట్టపీస్ కేసు అనే వరకల్లా ఈ లొట్టపీస్ అనే పదాన్ని గూగుల్లో సెర్చ్ చేస్తే రకరకాల చెట్లు రకరకాల కొన్ని చూస్తానే, కొన్ని ఏదో వస్తుందని మా కొడుకు అన్న నాతోని. అందుకని అసలు నిజంగానే అసలు ఈ లొట్టపీస్ అంటే ఏంటిది దాడి తెలంగాణలో సామెత ఏంటిదని అంటే చెప్పుదామని నాకు ఆలోచన వచ్చి చెప్తాను. ఎల్జీ ప్రేక్షకులందరూ దీన్ని మంచిగా గమనించండి. అయితే ఈ లొట్టపీస్ అనే చెట్లను పేదోడు ఈ విధంగా తడకలు అల్లుకోవడానికి, వంట చేసుకునేందుకు, పొయ్యిలో పెట్టి కూర బువ్వలు అనుకునేందుకు వాడుకునేది అన్నట్టు. ఈ లొట్టపీస్ చెట్లకు పూలు కూడా మంచి పొద్దుగానే పూలు పూసేది, మళ్ళా పొద్దునెత్తికి రాగానే ఆ పూలు వాడిపోయేది అన్నట్టు. ఇగో నిజంగానే ఈ లొట్టపీస్ చెట్లు ఉన్నాయి. అవి పల్లెటూరు వాళ్ళకి చాలా మందికి ఎరికే గానీ పట్టణం వాళ్ళకి తెలియదు అన్నట్టు. అయితే ఈ లొట్టపీస్ అనేది పనికిరాంది అయితే కాదు. అయితే అందరు అనుకుంటారు కదా లొట్టపీస్ కేసు అనగానే ఏమిటికి అక్కేరాని కేసు అనుకుంటాను కానీ లొట్టపీస్ అనేది పనికొచ్చే పదము. లొట్టపీస్ అనేది చెట్టు ఉన్నది. ఆ చెట్టు ఎట్లుంటుందో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాం, చిన్నగా చూడండి, మీకే అర్థమవుతుంది ఈ లొట్టపీస్ అంటే ఏంటిది అనేది. నాకు ఒక డౌట్ కొడుతుంది. అయితే కేటీఆర్ దృష్టిలో ఈ లొట్టపీస్ కేసు అంటే ఏం పసలేని కేసు అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ కేటీఆర్ అన్న ఈ లొట్టపీస్ అనే చెట్టు ఉన్నది అనే సంగతి నీకు కూడా తెలుసో తెలియదో కానీ లొట్టపీస్ అంటే పనికిరాంది కాదు, లొట్టపీస్ అంటే పస ఉన్నది, పనికొచ్చేది. లొట్టపీస్ అనే చెట్టు ఉన్నదని మీరు కూడా అర్థం చేసుకోండి. మీకు మీ మీద పెట్టిన కేసులో కూడా పసలేని కేసు కాదు అది. లొట్టపీస్ అంటే అర్థం పనికిరాంది కాదు, లొట్టపీస్ అంటే పనికొచ్చేది. మీకు పెట్టిన కేసులో కూడా పస ఉన్నది, బలం ఉన్నది అనేది తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఒకటే, ఈ కేసు ఎప్పుడైతే అయిందో మీ మీద కేసు అయినప్పుడు లొట్టపీసుల కేసు ఏమున్నదా, పోయి జైలుకు పోయి మంచిగా యోగా చేసుకుని తనటివి. మరి లొట్టపీస్ కేసు మీ దృష్టిలో ఏం పనికిరాంది ఆయన అన్నప్పుడు మీరు ఎందుకు భయపడతాను? ఫాస్ట్ పిటిషన్ గవేంటి అంటారు కదా, గవి ఎందుకు ఎత్తాను? నిన్న అది వాపస్ తీసుకున్నారని కూడా అనుకుంటారు జనం. మరి చూడాలి ఈ కేసు ఇంకెంత దూరం పోతుందో గానీ. ఇగో లొట్టపీస్ అనేది అయితే పనికిరాని పదం కాదు, పనికొచ్చే ఒక షెట్టు పేరులా ఇది. ఇక ఇన్నారు కదా లడాయి ముచ్చట్లు. ఇక రోజు ఇన్ని లడాయి ముచ్చట్లతోని చిన్న చిన్నగా పెద్ద లడాయి ముచ్చట్లు తీసుకొస్తాం. చూస్తూనే ఉండండి ఎల్జీ టీవీ మల్లాయ మామ లడాయి ముచ్చట్లు.